ఈ విశ్వాసం అనేది గనక క్రైస్తవులు మనబడుతున్న మనము, దేవుని బిడ్డలు మనబడుతున్న మనము, ప్రాముఖ్యమైనది ఈ యొక్క విశ్వాసం అనేది లేకపోతే దేవుని దృష్టికి కూడా ఇష్టడులుగా ఉండం. నీళ్ళు ఎప్పుడైతే విశ్వాసం అనేది కనుపరచబడుతుందో అప్పుడు దేవుని హృదయానికి ఇష్టడుగా ఉంటావు నువ్వు. అందుకనే దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. అంటే నువ్వు విశ్వాసం అనేది లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అసాధ్యము, వ్యర్థమే. నువ్వు విశ్వాసం అనేది కనుక లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా, మన బ్రతుకుల్లో ఎన్ని అడుగులు వేసినా అది వ్యర్థమే. దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండలేము. కనుక ఈ యొక్క వాక్య భాగము స్పష్టంగా తెలియజేస్తుంది ఏమిటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ముఖ్యముగా ఏదైనా మనము వంట చేసుకోవాలనుకోండి, పొయ్యి మీద ఒక పాత్ర తీసుకొచ్చి పెట్టేసి అందులో బియ్యం పోసి అందులో నీళ్లు పోసేసి మూత పెట్టేస్తే అన్నం అవుతుందా? అవ్వదు. మొదటిగా అక్కడ ఏం వండాలి? పొయ్యి మండాలి, వెలిగించాలి కదా. పొయ్యి వెలిగించకుండా నువ్వు ఆ డేషాన్ని తీసుకొచ్చి అలా పెడితే అన్నం అయిపోతుందా? అవ్వదు. ఈ మంట అనేది ఎప్పుడైతే మండించబడుతుందో, ఈ మంట అయితే ఎప్పుడైతే రగులుతుందో అప్పుడే ఈ యొక్క అన్నం అనేది దాని యొక్క పరంగా అది వెళ్తూ ఉంటుంది. కనుక ఈ యొక్క మంట లేకపోతే అన్నం అనేది అవ్వదు. విశ్వాసం అనేది కూడా అటువంటి ప్రాముఖ్యను ఇంకా పనిచేస్తూ ఉంది. ఈ విశ్వాసం అనేది కనుక విశ్వాసులమైన మన జీవితాల్లో, క్రైస్తవులు మనబడుతున్న మన జీవితాల్లో ఈ యొక్క విశ్వాసం అనేది కనుక మన జీవితాల్లో లేకపోతే ముందుకి కూడా సాగలేము, ప్రయత్నాలు కూడా చేయలేము, ఆలోచన కూడా చేయలేము, కదిలించబడము. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉంటాము. విశ్వాసం అనేది లేకపోతే వెనకున్న వాటిని చూస్తాము. ఈ విశ్వాసం అనేది లేకపోతే వేటిని కూడా నువ్వు ప్రారంభించలేవు. ఈ విశ్వాసం అనేది లేకపోతే క్రొత్త నిర్ణయాలు కూడా నీవు తీసుకోలేవు. ఈ విశ్వాసం అనేది లేకపోతే భయపడిపోతూ ఉంటాము, ఆధారపడుతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము.